గత 3 నెలలుగా అజ్ఞాతుల్లో వర్ధమాన్ నటి సాయి శిరీష అదృశ్యమైందా లేదా కిడ్నాప్ అయిందా? సినీ రంగంపై మోజుతో హైదరాబాద్ వచ్చిన ఆమె ఈ సినీ రంగంలో ఉన్న ఒత్తిడి తట్టుకోలే కిడ్నాప్ గురైందా లేదా అదృశ్యం గురైందా? అసలు కిడ్నాప్ అదృశ్యం అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే అజ్ఞాతుల్లో ఉన్న సాయి శిరీషతో మాట్లాడాలి. ప్రస్తుతం సాయి శిరీష తనకున్న కష్టాలు చెప్పుకోవడానికి 6 టీవీని ఆశ్రయించింది. 6 టీవీలో ప్రస్తుతం సాయి శిరీష ఉంది. సాయి శిరీషను అడిగి అసలు ఎందుకు అదృశ్యమైంది లేదా కిడ్నాప్ జరిగిందా, ఆమెకు అదృశ్యమైన కారణాలు ఏంటి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం సాయి శిరీషతో మాట్లాడుతున్నాం. శిరీష చెప్పమ్మా, అసలు ఎందుకు హైదరాబాద్ వచ్చావు? ఏ ఆశలతో హైదరాబాద్ అడుగుపెట్టావు? నాకు చిన్నప్పటి నుంచి కూడా మూవీస్లో చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. సో అదే ఇంట్రెస్ట్తో నేను హైదరాబాద్కి 1 ఇయర్ బ్యాక్ వచ్చాము. ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. సో నేను ఇంట్లోంచి, నన్నైతే ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను ఇంట్లోంచి రావడానికి కారణం ఏంటంటే, నా తండ్రి అని చెప్పుకుంటున్న నీలా ప్రసాదరావు వల్ల వచ్చాను. నిజానికి ఆయన నా తండ్రి కాదు, బట్ తండ్రి ప్లేస్లో ఉండి నన్ను ఆశించని విధంగా ఆశించాడు. శారీరకంగా హింసించేవాడు, శారీరకంగా పొందాలని మాటల ద్వారా చాలా చిత్రహింసలు పెట్టాడు. ఇంతకాలం నేను భరించాను, కానీ ఇప్పుడు ఇంకా భరించలేక తప్పనిసరిగా లెటర్ రాసి ఇంట్లోంచి బయటకు వచ్చాను. బట్ మా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నాకేదో మ్యారేజ్ సెట్ చేశారు, అది నాకు ఇష్టం లేక ఏదైనా ఎఫ్ఐఆర్ వల్ల నేను బయటకు వచ్చేసినట్టుగా చెప్తున్నారు. బట్ నిజానికి అది నిజం కాదు. నేను లెటర్లో ఏం రాశానంటే, నాకు అతని మాటలు ప్రవర్తన నచ్చట్లేదు, హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది, సో నేను అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చేసానని చెప్పాను. బట్ అదేం బయటికి రాలేదు. తండ్రి స్థానంలో వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తాడు ఎప్పుడైనా కలగన్నావు? ఇటువంటి పాత్రలు కేవలం సినిమాల్లోనే సీరియల్లోనే కనిపిస్తుంటాయి. నిజ జీవితంలో కూడా ఇటువంటి వ్యక్తులు కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? ఇలాంటివి చెప్పుకుంటుంటే విన్నాను, బట్ ఇప్పుడు రియల్గా నా లైఫ్లోనే జరిగింది. అంటే ఏ విధంగా నీకు హెరాస్మెంట్ చేసేవాడు? శారీరకంగా నన్ను పొందాలనేసి. అంటే ఆ టైంలో ఎవరు ఉండేవారా లేరా, ఏం జరిగింది? మా మమ్మీ లేనప్పుడు అలా చేసేవాడు. ఫోన్ల ద్వారా మాత్రం నన్ను చాలా రకాలుగా చెడుగా మాట్లాడి, లొంగకపోయేసరికి ఫోన్ల ద్వారా చాలా చిత్రహింసలు పెట్టేవాడు. మా మమ్మీ లేని టైంలో చూసి గదిలోకి అది వచ్చి బలవంతం చేయాలని చూసేవాడు, బట్ నేను లొంగేదాన్ని కాదు. మరి ఆ టైంలో మమ్మీ చెప్పడం కానీ లేదా పోలీసుకి కంప్లైంట్ కానీ చేయకుండా ఎందుకు అదృశ్యమని వస్తుంది? దీనివల్ల పరిష్కారం, ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నాం? ప్రెజెంట్ మా వెనక అయితే మమ్మీకి దిక్కు ఎవరు లేరు. ప్రెజెంట్ ఉన్నది అతను ఒక్కడే చూస్తున్నాడు. సో నేను పోలీసులకి కంప్లైంట్ చేయాలన్నా, మమ్మీకి చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోయేదాన్ని. అతన్ని ఏమైనా చేస్తే మళ్ళీ మమ్మీకి ఏదైనా ఆధారం ఉండదు అనేసి ఇంక నేను చెప్పలేకపోయాను. అంటే ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా కావాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు మీడియా ద్వారా వచ్చి వెళ్దాం అనుకుంటున్నావా లేదా పోలీసులకు వెళ్ళి నిజం చెప్పి అతను పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నావు? నేను త్వరలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగినంత చెప్తాను. సో వాళ్ళు పనిష్ చేయాలి. ఇప్పుడు చేస్తున్న సీరియల్స్ ఏవి? ఇప్పుడు రాబోయే సినిమాలు ఏ సినిమాలు ఆల్రెడీ చేస్తున్నావు? నేను లవ్ అటాక్ మూవీ చేశాను అండ్ ఇంకొక మూవీస్ ఒప్పుకున్నాను, కానీ ఇలా నేను బయటికి రావడంతో మూవీస్ ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు ఇటువంటి సినిమాల్లో ఎప్పుడు ప్రోత్సహించాడా లేదంటే కేవలం నిన్ను చూపించి సినిమాలు బుక్ చేయడం కానీ లేదా కథను బట్టి సినిమాలు బుక్ చేయడం చేసేవాడు ఆయన? ఆ విషయంలో అయితే కేర్ తీసుకునేవాడు, బట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా చిత్రహింసలు పెట్టేవాడు. ఈవెన్ ఆయనకి నచ్చితేనే చేయాలి, తనకి నచ్చిందే చేయాలి, తనకు నచ్చకుండా ఏం చేయకూడదు, కనీసం బయటకు కూడా వెళ్ళకూడదు, ఎవరితోని మాట్లాడకూడదు. వీళ్ళు చెప్పింది ఏంటంటే షూటింగ్కి ఒంటరిగా వెళ్ళింది అని చెప్పారు, బట్ నన్ను షూటింగ్కి ఇప్పటికి వచ్చి ఎవరు ఒంటరిగా తీసుకెళ్లేదు. కూడా మమ్మీ వచ్చేది, పక్క ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడినిచ్చేవారు కాదు. అలాంటి షూటింగ్కి ఒక్కదాన్ని వెళ్ళానంటే వాళ్ళు చెప్పిన అబద్ధం అది. అంటే ఇప్పుడు ఇటువంటి వ్యక్తిని ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను? ఇలాంటి వ్యక్తులు చూసి ఇంకా మనుషులు ఉంటారు, ఇలాంటి వాళ్ళు నిజ జీవితంలో కూడా ఉంటారని నాకు తెలీదు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, వాళ్ళకు కూడా బుద్ధి వచ్చే విధంగా ఇతను పని చేయాలి. సీరియల్లోని సినిమాల్లో కనిపించే ఇటువంటి తండ్రి పాత్రలో నీచమైన వ్యక్తులని సమాజంలో కూడా ఉన్నారు, నిజ జీవితంలో కూడా ఎదురవుతున్నారని సాయి శిరీష ఉదంతో రుజువుతుంది. ఇకపై ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండాలంటే కఠినమైన చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉండాల్సిందని సాయి శిరీష్తో పాటు పలు మహిళా సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ శేఖర్తో మురళీధర్, 6 టీవీ, హైదరాబాద్.